జై తెలంగాణ. అంటే ఎండనే చూపెట్టి బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ నువ్వు కూడా ఒకసారి మా సైకిల్ తీయ సైకిల్ పగడిమారు గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు. పగడిమారు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సింగ వెంకటమ్మ మల్లేష్ గారు అభ్యర్థిగా పోటీ చేసినాము. 1952 నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అదే పరిపాలన చేసింది, వాళ్ళే చేశారు. గ్రామ పంచాయతీకి చేసింది ఏదీ లేదు, అంతా శూన్యమేను. అది బూర్దిలో పోసిన పన్నీర్ లాగానే ఉన్నది. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల రైతున్నది, అయినా కూడా ఇప్పుడు కూడా చేసింది ఏం లేదు. అది 6 గ్యారంటీలు చెప్పిర్రు, ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు, ఏది చేయలేదు. ఇప్పటిదాకా కూడా ప్రజలకు రైతు బంధు అనరు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, ఏది లేదు. అన్నీ అబద్ధాలు చెప్పుకుంటే ఈరోజు కాలం మభ్య పెడుతున్నారు ప్రజల్ని, గ్రామ ప్రజల్ని. ఇవన్నీ చెప్పి ఫలాభాలు పలికి కూడా ఈరోజు ఎన్నో రకాల కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు చేసుకుందామని ఓట్ల రాజకీయం చేస్తున్నారు. గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగానికి ఈరోజు మార్కెట్ అనేది లేదు. రైతులు ఇప్పుడు అల్లో కల్లోలమైపోయి 5 మండలాలు తిరిగినారు. ఏది తిరిగినా రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక నెల 15 రోజులైతే పడరాని పాటలు కూడా పడ్డారు. దాన్ని పట్టించుకున్న నాదుడు కూడా లేరు, రైతుల కాడికి పోయింది లేదు, ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అవంతా కూడా ఆగంగా ఉన్నారు రైతులు. అదేవిధంగా నేను పోటీ చేసినప్పుడు వాళ్ళు కూడా నేను గ్రామ పంచాయతీ వినామాసు చేస్తానని చెప్పినారు. చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా నేను ఒప్పుకున్నాను. అదే రైతాంగానికి నేను నా ఊరు పక్కన నా జాగా ఉన్నది,
13 గుంటల భూమి మీరు కోరుకున్న వాళ్ళకు కూడా చేస్తా, అది రైతులకు ఉపయోగపడుతుంది. ఏడైతే మార్కెట్ ఉన్నదో ఆ మార్కెట్కు డెవలప్మెంట్ అవుతుంది. మీరు 30 ఇస్తే నేను 31 లక్ష కూడా ఇస్తా. గ్రామ పంచాయతీకి గ్రామ ప్రజలకు కూడా అభివృద్ధి అవుతుంది, రైతులకు అభివృద్ధి అవుతుందని చెప్పిన. ఆ విధంగా కాదు, మేము ఇలా అధికారంలో ఉన్నాం, ప్రజలను మభ్యపెట్టి నానా విధంగా మీకు ఏం పని అవుతుందిరా మాది అధికారంలో ఉన్నారని బెదిరింపులకు పాల్పడి ఇవాళ ఓట్ల రాజకీయం చేసుకుందామని, ఓటు కొల్లగొట్టుకుందామని ఎన్నో ప్రలోభాలు పలుకుతున్నారు. అప్పటికైనా మేము ఇప్పటిదాకా కూడా మేము ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు మీకు ఓట్లు వేస్తాము చూస్తున్నాం. ఇన్నేళ్ళు కూడా పరిపాలన కూడా వాళ్ళే చేసినారు, కాంగ్రెస్ ప్రభుత్వమే చేసినది. ఈ ఊళ్ళో మార్కెట్ లేదు, 10వ తరగతి బడి ఉంది. ఆ బడి కూడా పక్కా విలేజ్లో మాది 1800 గ్రామ పంచాయతీ ఉంటే ఆ 1200 గ్రామ పంచాయతీ దాన్ని కూడా మన పక్క ఊరికి అమ్ముకున్నారు, అది కూడా లేదు. అవన్నీ కూడా వాళ్ళే చేసినారు. మా గ్రామ అభివృద్ధికి ఎన్నో విధాలుగా నేను పాటుపడతా, నేను ఎల్లవేళగా ప్రజలకు సేవకునిగా అవుతా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలను ఇప్పుడు కోరుకుంటున్నాను. అన్ని దీవెనాలు నాకు ఇస్తున్నారు ప్రజలు, నా అండదండాలు ఉంటున్నారు. ఏ ఒక ప్రజలకు కాడికి పోతున్నాం, మేము దీవిస్తున్నారు మాకు ప్రజలు. కానీ వీళ్ళు ఇవాళ అన్నీ ఏదో చెప్పి మేము బిర్జీ తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి 200-300 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకొని మాయ మాటలు చెప్పి ఇవాళ ఓట్లు బుట్టలు వేసుకుందామనే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఏ దాన్ని కూడా మేము భయపడేది లేదు. మీ ప్రజల దీవెనలు ఉండాలి. వచ్చే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. వీళ్ళు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ ఒకటి కూడా అమలు చేయలేదు, కానీ మాటలు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు. ఈరోజు ప్రజలకు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, ధన్యవాదాలు ప్రజలకు. నన్ను ఓటేసి గెలిపించి దీవిస్తారని ధన్యవాదాలు చేస్తున్నాను. పగటిమరి ప్రజలకు నా విజ్ఞప్తి, సింగం వెంకటమ్మ మల్లేష్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని నేను ప్రజలను కోరుచున్నాను. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజాసేవకుడిగా సింగం మల్లేష్ వెంకటమ్మ గారిని ఖచ్చితంగా మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి. తప్పకుండా ప్రజలకు కష్టసుఖాల్లో మీరు పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్క కుటుంబం మీరు అండగా ఉండాలని నా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా నిన్ను ప్రజలు ఆదరిస్తారు. నీకు రాబోయే రోజులలో కుటుంబ పరంగా కూడా ఆయనకు పిల్లల పెండ్లిళ్ళు అయినాయి, మనవరాళ్ళు వచ్చారు. నేను ప్రజాసేవకుడిగా అన్నందుకు మేము ఖచ్చితంగా మేము పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. మీరందరూ కూడా ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఏ ఆపద వచ్చినా కష్టసుఖాలలో ఉంటాడు. తప్పకుండా ప్రజలకు, గ్రామ ప్రజలకు మెయిన్ 5 మండలాలు దాదాపు 50,000 క్వింటాలు 5 మండలాలు మన రైతులు తిరిగిరు. ఒక్కొక్క రైతు 40,000 45,000 మా కట్టింగ్ అయినాయి, మా పరిస్థితి చాలా అఘోరంగా ఉంది, మాది పట్టించుకున్న నాదుడు లేదు అనే విజ్ఞప్తి చాలామంది రైతుల నోట్లలో నుంచి వెళ్ళింది. కాబట్టి రైతుల కొరకు నేను ఏకగ్రీయానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం. దాన్ని ఫలితానికి అవకాశం లేకుండా 2-3 స్వార్థ రాజకీయాలతోటి దీన్ని కాకుండా చేసిర్రు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు జరిగే విధంగా, ఎట్లయితే మేలు జరుగుతుందో ఆ విధంగా మేము ఖచ్చితంగా పూర్తిగా ప్రజలకు మద్దతు ఉంటామని, ఇవన్నీ సర్పంచ్గా గెలిపించుకొని సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా మేము అందరం కలిసి కృషి చేస్తామని నేను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు విజ్ఞప్తి, మా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సింగం వెంకటమ్మ మల్లేష్ గారిని కత్తెర గుర్తుపై ఓటు వేసి అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. వాళ్ళు బ్రిడ్జి మేము వేస్తున్నామని చెప్తా ఉన్నారు. అది కొంతమందికి ఏం చెప్తున్నారు అంటే ఆగవతల పోయేసరికి మభ్య పెడుతున్నారు. సింగం వెంకటమ్మ గెలిస్తే బ్రిడ్జి అయిపోద్దని చెప్తున్నారు. వాళ్ళు గెలిచి 6 సార్లు ఎమ్మెల్యే అయింది ఆయన. ఇప్పుడు బ్రిడ్జి వచ్చింది, శాంక్షన్ అయ్యింది, పని చేస్తుండు. బ్రిడ్జి ఎట్లా అయిపోద్ది వాళ్ళకి తెలుసా? అది ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, 100 కోట్ల పనులు నల్గొండలో జరుగుతున్నాయి. కోమరెడ్డి గెలవగానే అయిపోయినాయా?
కేసీఆర్ పెట్టిన ఎన్ని వందల కోట్ల రోడ్లు ఇది కూడా అదే విధంగా నడుస్తుంది. వెంకటమ్మ గెలవగానే బ్రిడ్జ్ ఏం ఆగిపోదు. ఇది అందరూ ఆలోచించుకొని ఓటేయాలి వెంకటమ్మ గారికి. ఇంకొకటి గల్లీ గల్లీ సీసీ రోడ్ వేసినాం మనం భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. వాళ్ళు వేసింది ఒక బజార్ వేసారు, 2 బజార్లు వేసారు. మేము గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేసినాం, మోరీలు కట్టించినాం. ఒక 5 సంవత్సరాలు మా అమ్మగారికి ఎంపీటీసీ ఇచ్చినందుకే చాలా అభివృద్ధి చేసినాం. పగిడిమర్రి కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేసినాం. రైతు వేదిక కూడా నడి సెంటర్లో మంచిగా కట్టించి అన్ని ప్రోగ్రాములకు గవర్నమెంట్ ప్రోగ్రాములకు అన్నిటికీ అక్కడే వచ్చేటట్టు మేము చాలా అభివృద్ధి చేసినాం 5 సంవత్సరాలు ఎంపీటీసీ ఇచ్చేందుకు. ఇప్పుడు వెంకటమ్మ గారు కూడా అవకాశం ఇస్తే మేమందరం వెనక ఉండి వెన్నుదన్నుగా నిలిచి పగిడిమర్రి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తాం. నీతి నిజాయితీగా మేము పరిపాలిస్తాం. ఎవరు మభ్యపడాల్సిన అవసరం లేదు. బ్రిడ్జ్ అయితే ఆగదు, అన్ని పనులు అవుతాయి. వెంకటమ్మ గారిని గెలిపించే కోరుచున్నాను. విజ్ఞప్తి, నా వందనాలు. పగిడిమర్రిలో కాంగ్రెస్ 20-25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలిస్తున్నది. ఊళ్ళో నడిచే బస్సును కూడా క్యాన్సిల్ చేసి ఆటోలకు పరిమితం చేసిర్రు. అదే కాంగ్రెసే నడుస్తుంది. కాంగ్రెస్ బస్సు అదివరకు సిపిఎం ఉన్నప్పుడు బస్సు నడిపించిన బస్సు బ్రిడ్జి వేసి దూరపల్లి మించి బస్సు నడిచే బస్సును కూడా క్యాన్సిల్ చేయించి ఆటోల పరిమితం చేసిర్రు. మరి బస్సు ఎక్కడ పోయింది? జనాలు 20-30 వేల క్వింటాలు ఒడ్లు అమ్మిన మార్కెట్ కూడా లేకుండా చేసి జనాలు అక్కడిక్కడ తిరిగితే వాళ్ళు అవస్థలు పడుతుంటే ఒక్కొక్క లారీకి 20 క్వింటాలు 30 క్వింటాలు ధాన్యం అమ్ముకొని ఇబ్బందులు పడి ఒక్కొక్కటి 50,000 నష్టపోయి జనాలు ఆగమవుతుంటే ఏ సర్పంచ్ పట్టించుకోలే, ఏ ఎమ్మెల్యే వచ్చి పట్టించుకోలే, ఏ ఎంపీటీసీ వచ్చి పట్టించుకోలేదు. ఇప్పుడు మేము చేస్తున్నాం యాదవులకి ఇస్తారంట, ఎగిరి పడతారట ఊరుని. మరి వాళ్ళు ఇస్తే ఎగిరి పడరా? వాళ్ళు కూడా బీసీలేగా, వాళ్ళు ఎగిరి పడతామని వీళ్ళని యాదవులకి ఇస్తే ఎగిరి పడతామని సిగ్గు ఉండాలి జర చెప్పుకోవటానికి. మరి ఒకసారి ఇస్తే ఎగిరి పడేది చూసుకుంటాం, మేము కూడా చూద్దాం కదా. అందరూ బీసీలే, ఎగిరి ఎట్లా పడతారో యాదవులు సిగ్గుండి మేమంతా ఏకతాటి గుడ్డు వచ్చి మా యాదవులు ఒకసారి గెలిపిద్దాము అని ఒక్కసారి మనసారా పూర్తిగా తెలుసుకొని ఎట్లా ఎగరకుండా గుడి కట్టి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. బాగులో అడ్డగోలుగడ్డ దోసుకొని తిని అందరు తిన్న ముండగొడుకులు ఇవాళ నేను చేసిన ఒక్కొక్క ట్రాక్టర్కు 2,000 వసూలు చేసి గుడి కడితే గుడికి రంగులేసే మునగాడు లేడు ఇంతవరకు. ఊళ్ళే డబ్బులు చేపల చెరువులు ఏలంపాట మందు ఏలంపాట పెట్టి నేను చేసిన జాతర అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆయన ఇంట్లో అయ్య పైసలు తెచ్చింది కాదు, అమ్మ పైసలు తెచ్చింది కాదు, అత్తగారు సొమ్ము తెచ్చి జాతర సాగిచ్చింది కాదు, మంది డబ్బులు తెచ్చి జాతర సాగిచ్చినాము. మేము కాంగ్రెస్ ప్రభుత్వమే సాగిస్తుంది. ఎవడు సాగియాడు? మేము కూడా సాగిస్తాం. డబ్బు ఉంటాక మెతుకులు చల్లితే కాకులేంటి ఆలుతూనే ఉంటాయి. ఇళ్ళని పెట్టుకొని యాదవులకి ఇస్తారంటే ఎగిరెగిరి పడతారట. యాదవులే అనుకుంటున్నారు. ఈ పద్ధతి కాదు. మర్చిపోయి బస్సు పోయింది, మార్కెట్ యార్డు పోయింది. ఊళ్ళో జనాలు మోరీలు కడితే నీళ్లు కేసీఆర్ నల్ల నీళ్ళు తెస్తే నల్ల నీళ్ళు కూడా రాకుండా చేసిర్రు. బజార్కు చాలా ఇబ్బందులు పడి అవస్థలు తీసుకుంటే యాదవులకి ఇస్తే ఎగిరెగిరి పడతారని చెప్పుకోవడానికి సిగ్గులు అద్దం ఉండాలి మనుషులు. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. ఏమో మేము తెచ్చిన బ్రిడ్జ్ అంటే 25 సంవత్సరాలు పరిపాలించిన మంత్రే ఏది అప్పుడు మొక్కల మేము బుడదలా నడిచిండు బట్టలు ఇడిచేసి. ఇలా నేను తెచ్చిన బ్రిడ్జి అంటే ఎంత బాధపడితే ఆ బ్రిడ్జి పైనుంచి అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వస్తూనే ఉంది. ఆయన బ్రిడ్జిని కట్టియడానికే నేను తెచ్చిన అనేది ఎక్కడిది? ఆయన సొమ్ము తెచ్చి కట్టిస్తుండా? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బ్రిడ్జి 20 సంవత్సరాలు కట్టిన బ్రిడ్జి ఇవాళనే కట్టిన అని చెప్తుండు. మళ్ళీ సర్పంచ్ కావాలి, మేము సర్పంచ్ ఎన్నుదన్నగా ఉంటాం, మేము చేస్తున్నాం అని చెప్పుకుంటారు. ఇవాళ 20,000 క్వింటాలు అమ్ముకున్నాడు, 10 క్వింటాలు నష్టపోతే ఎందుకు అయింది లారీ అని ఎవడు పోయిన ఆదుకున్న నాయుడు లేడు. ఇవాళ నేను చేస్తా మా సర్పంచ్ ఎగిరిపడుతున్నారు. జర బుద్ధి చేసుకొని ఈసారి ఒక్కసారి సింగ వెంకటమ్మని కత్తెర గుర్తు వేసి గెలిపియాలని మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నా ధన్యవాదాలు. చెప్పదని ఏదనగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే చేసే పనులు ఏంటంటే గ్రామ పంచాయతీల లైట్లు, వీధి రోడ్లు, డ్రైనేజీలు ఇవి శుభ్రంగా ఉంచడం. ఇది మొత్తం చాలా ఆగంగానే ఉన్నాయి. లైట్లు లేవు. ఊళ్ళో ఏ బజారు పోయినా లైట్లు లేవు. నాయకులు మాత్రం పై స్థాయికి వెళ్ళిపోవడం చూసుకుంటున్నారు, కానీ డబ్బులు సంపాదించుకోవడం అలా జరిగిపోతుంది. కానీ ఒక లైట్ గిట వేయడం లేదు.
ఇంకొకటి మార్కెట్ గిట్ట చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. 5 మండలాలకు తిరిగి పండించిన పంట అమ్ముకొని వాళ్ళు ఎక్కువ ఖర్చు వచ్చింది, డబల్ ఖర్చు వచ్చింది. అట్లా మార్కెట్ ఉంటే మనకు ఆ ఖర్చు రాకపోయేది. దాన్ని మొత్తం తీసేసారు. నాయకులు అధికార పార్టీలో ఉన్నప్పుడు మార్కెట్ ఊళ్ళో నిలబెట్టలేకపోయారా? ఎటు పోయారు ఆ నాయకులు? ఎక్కడ పోయారు? ఏ స్థాయికి వెళ్ళిరు? మా మార్కెట్ అధికారంలో ఉంది, గొప్ప చెప్పుకుంటారు. మార్కెట్ ఎందుకు లేదు? మాట్లాడలేకపోయారా? స్థలం చూడలేకపోయారా? ఊళ్ళో జాగ లేదా? దానికి రోడ్ వేపియలేరా? ఏమన్నా గవర్నమెంట్ జాగ లేదా? దాన్ని నిర్ణయించలేకపోయారా అనేది నేను అంటున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనం. జై తెలంగాణ. ఈరోజు పగడిమారి గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు మన గ్రామంలో పగడిమారి గ్రామ ప్రజలందరూ నీతి నిజాయితీతో ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మన గ్రామంలో నాయకులు ఎదుగుతురు తప్ప కానీ గ్రామంలో అభివృద్ధి ఎరుగుతలేదు. కాబట్టి ఒకసారి యువత కానీ ఆడబిడ్డలు కానీ పెద్దలు కానీ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీకి అధికారం ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది తప్ప కానీ మార్పు అనేది ఏం రావట్లేదు. కాబట్టి పార్టీని కాదు మనిషిని చూడండి. ఈరోజు సింగం మల్లేష్ గారు అందరికీ అందుబాటులో ఉంటాడు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసిండు, మనవరాళ్ళు వచ్చిర్రు. అతనికి కావాల్సింది ఓన్లీ ఈరోజు ప్రజల సేవ కోసం మాత్రమే పరితపిస్తుండు తప్ప కానీ ఏదో వెనకకేసుకోవాలి, సంపాదించాలి అనేది ఏమీ లేదు అతనికి. అంతకుముందు కమ్యూనిస్ట్ నుంచి కానీ ఇప్పటి వరకు కానీ ప్రజలకు పగడిమరిలో ఏం జరిగినా, ఎవరు ఫోన్ చేసినా, ఏ అర్ధమరాత్రి పిలిచినా కూడా నేనున్నా అంటూ వచ్చి అందరికీ అండదండగా ఉండి ఈరోజు ప్రజలకి ఏ ఒక్క పంచాయతీ జరిగినా కూడా ముందుండి వాళ్ళకు సేవ చేసుకుంటూ వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేసిండు. కాబట్టి ఈరోజు సింగం మల్లేష్ గారి గురించి కొన్ని అభండాలు ఆరోపణలు చేస్తున్నారు. అతన్ని ఎదుర్కోలేక సాటుగా చాలామంది ఆరోపిస్తున్నారు. అట్లాంటి చేసిన వాళ్ళకి నేను మీ ముందు ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. మీరు జడలేసుకోవాల్సిన కాలం తప్పకుండా వస్తుంది. ఈరోజు ప్రజలందరూ మేము ఎక్కడి పోతే ప్రజలందరూ బ్రహ్మరథం పడుతురు. మల్లేష్ అన్న నీకెందుకు, మేమున్నాం, మీకు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పేసి చెబుతున్నారు. ఈరోజు గ్రామంలో మార్కెట్ యార్డ్ కానీ మనకి ఆర్టీసీ బస్సు కానీ ఇంకా ఈ పలు విధాలుగా చాలా పనులు అభివృద్ధికి నోసుకోలేకపోతున్నాయి. ఈరోజు సీసీ రోడ్లు కానీ, ఈరోజు వీధి లైట్లు కానీ, అంతకుముందుకున్న కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క పథకం ప్రజలకు వచ్చేది. కానీ ఈరోజు ఏ పథకం రావట్లేదు. అంతేగాని ఈరోజు కోటర్ సీసాలకి, మందు సీసాలకి ఈరోజు 1000 రూపాయలు ఇచ్చి ఓటుకి మభ్యపెట్టి జనాలను తాపిచ్చి తీసుకుపోయి ప్రజల చేత పంచాయతీలు పెట్టడం, పంచాయతీలు మధ్యలో చిచ్చులు పెట్టడం చేస్తున్నారు తప్ప కానీ ఏం ఉరగబెట్టలేదు. ఈరోజు మన సింగం మల్లేష్ గారు 13 గుంటలు అంటే అతనికి గుంట 4 లక్షలు పోయినా కూడా 40 లక్షల పైసలు ఇస్తా, గ్రామానికి అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. కానీ అవతల పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మాకు అవసరం లేదు, ఈ అభివృద్ధి అవసరం లేదు, ఈ 2 కోటర్ సీసాలు ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి ఈరోజు మభ్యపెట్టి గ్రామాన్ని అభివృద్ధికి చేయకుండా అడ్డుపడుతున్నారు. గ్రామ ప్రజలారా ఒక్కసారి అందరూ ఆలోచించండి, యువత ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ యార్డ్ లేదు. ఇదే 40 లక్షలు గ్రామ పంచాయతీ మీద కొన్ని పైసలు ఉన్నాయి, అవే పెట్టి ఈరోజు 1,20,00,000 దాకా అవుతున్నాయి. ఆ పైసలు పెట్టి ఈరోజు మార్కెట్ యార్డ్కి 2 ఎకరాలు 3 ఎకరాలు కొనొచ్చు. కాబట్టి రైతులందరూ ఈరోజు పగడిమరిలో ప్రతి ఒక్క ఇంటిలో 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 10 గుంటలు కానీ ఉన్న వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు సింగం వెంకటమ్మ మల్లేష్ గారి యొక్క కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించారని అందరికీ మనవి చేస్తున్నా. జై తెలంగాణ.